నమస్తే, వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అసలు జూలై మంత్లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో, అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఒక వారం రోజులుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై 4వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన, అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. శాక్తేయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా, అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగా అందరూ మంత్రోపాసనగా స్తోత్రపారణంగా చేయటం. తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం, చాలా అర్థమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది, పుణ్యకాలం. తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది. ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ. దాన్నే వేదవ్యాసుల యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తారు. గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు, మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు, అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని. ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం, మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు. అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది. మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము. దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి అని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస్య దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కార్తీక మాసం దాకా. ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి, రాబోయే జూలై మాసంలో. అట్లనే నాగుల చవితి, ఇదైతే నాగుల పంచమి లాంటివి, నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో. అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగ ఉత్తమమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై 4వ తారీఖు. ఈ జూలై 4 కూడా సుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు. ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనం దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శన హోమం చేసుకోవడం కూడా చాలా విశేషం, శత్రుంజయం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో. గురుజీ, కర్కాట రాశి వారికి ఎలా ఉంటుంది జూలై మాసం? కర్కాటక రాశి వారికి మనము పునరుసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అట్లానే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశివి. ఈలో గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో బుధుడు ఉన్నాడు, ద్వితీయంలో కుజకేతువులు, అష్టమంలో రాహు, వక్రగమనంతో శని 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. అట్లనే 12వ స్థానంలో గురువు రవి సంచారం చేస్తూ 17వ తారీఖు నుంచి రవి జన్మస్థానం సంచారం చేయడం, శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఇటువంటి ఒక గ్రహస్థితి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా జన్మంలో బుధుడు ఉన్నాడు. అంటే బుద్ధిమాంద్యం, అంటే ఏదైనా మొదలు పెడితే కూడా వీళ్ళు మర్చిపోవటం తొందరగా, లేకపోతే కొంతవరకు ఏదో ధ్యాసలో ఉండి ఏదో పని చేస్తూ ఇంకో పని ఏదో ఆలోచన చేయటం, మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టుగా ఉంటుంది. తర్వాత వీళ్ళు ద్వితీయంలో కుజకేతులు ఉండటం వల్ల సొంత బంధువులు కూడా, అంటే బంధువులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉండడము, డబ్బు కూడా కొంతవరకు అనుకున్న స్థాయిలో రాకపోవటము, కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు రావటము, వీటి వల్ల కొంత. తర్వాత ఇంట్లో ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళేటప్పుడు తిరిగేటప్పుడు కాళ్ళకు చేతులకు సంబంధించి చాలా జాగ్రత్తగా నడవాలి, అయితే కింద పడే అవకాశం ఉంటుంది కుజకేతుల కలయిక వల్ల. అట్లానే ఈ యొక్క అష్టమంలో రాహు ఉండటం వల్ల కూడా వీళ్ళు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయటం, ఆ యొక్క ప్రయాణాలు చేస్తూ అయ్యో ఎందుకు చేయాల్సి వచ్చిందా అని మనసులో భావన. ఎందుకంటే ఆ ప్రయాణం దేనికి అక్కడికి రాదు, వాళ్ళకి కలిసి వచ్చేది ఉంటే ఏదన్నా వస్తుంది. వృధా సంచారం తప్ప ఏది ఒక లాభం వచ్చే అవకాశం ఉండదు. అనవసరంగా వెళ్ళాం, పని కాలేదు అని ఒక స్థితిలో ఉంటుంది. తర్వాత శని వక్రగమనం ఉండటం వల్ల కొంతవరకు అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ ఫీల్ అవుతారు. అంటే ప్రతిదానికి నేనే శ్రమ చేస్తున్నామో లేతే ఎక్కువగా కష్టపడుతున్న పరిస్థితి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన మనసులో ఉంటుంది.
కాబట్టి అలా అష్టమంలో శని ఉండటం వల్ల కొన్ని నరాలు ఇబ్బందులు కలగటము, మోకాళ్ళకు సంబంధించి కానీ, లేకపోతే బాడీలో కొంత ఐరన్ అనేది తగ్గే అవకాశం ఉండటం, లాంటి కొద్దిగా నీరసంగా ఉండటం, న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం జరిగే అవకాశం ఉంది. అలానే వీరికి ఈ యొక్క ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల లాభం చేకూరుతుందని చెప్పచ్చు, శుక్రుడు ఏకాదశంలో ఉండటం వల్ల. కాబట్టి శుక్రుడు వీళ్ళకి యోగాన్ని ఇస్తున్నాడు. తర్వాత జన్మాత్తు ద్వితీయంలో అంటే ఈ యొక్క వ్యయంలో గురువు ఉంటున్నాడు కాబట్టి క్షేత్ర దర్శనాలు కానీ, తీర్థయాత్రలు కానీ, యజ్ఞాది క్రతువులు కానీ, అలానే వాటి మీద ఎక్కువ ధ్యాస ఉండటము, దాటి మీద మరలటము, ఏదైనా క్షేత్రం వెళ్ళాలని చెప్పి ఆలోచనలో ఉండటము, తర్వాత ఏదైనా యజ్ఞాదులు పాల్గొంటామని పుణ్యక్షేత్రాలకు అదే కాలక్షేపం చేయటం, ఏదైనా శుభకార్యాచరణకి వెచ్చించాలి డబ్బులు అని ఒక భావంతో మనసులో ఉంటారు. అంటే అటువంటి భావనలు కలిగి ఏదైనా మనకు అంటే ఇప్పుడు దేవతారాధన జరుగుతుంది ఎక్కడైనా, వెంటనే వీళ్ళు కూడా అక్కడ పాల్గొంటారు వెళ్ళి, అట్లా ఒక భావన అనేది మనసులో ఉంటుంది. అంటే దైవికంగా ఆరాధన చేసుకుందాము, ఇది ఎట్లయినా ఈ యొక్క స్థితి అయితే బాగాలేదు, మనం ఏది చెప్పినా కూడా అవతల మనిషి మన ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నారు, మనం ఏది చెప్పినా అవతల మనిషి వినే పరిస్థితిలో లేరు, ధనపరంగా అలానే ఉంది, కుటుంబ పరంగానే అలా ఉంది, బయట వాళ్ళన్నా మమ్మల్ని కనీసం ఆ విధంగా దేవుడు ఆరాధన చేస్తేనే మంచి కలుగుతుందని ఒక ధ్యాసలో ఉంటారు. కాబట్టి అవి అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది ఆ విధంగా చేసుకుంటే కనుక దైవిక ఆరాధన వల్ల. తర్వాత వీళ్ళకి ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ కొంత ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టక ఉంటేనే మంచిది. ఒకవేళ ఖర్చు పెట్టారంటే మళ్ళీ అది రావడం కష్టం, వెనక్కి రావడం కష్టం. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా డాక్టర్స్ కానీ వాళ్ళు ఏదైతే ఉంటుందో కొంత లాభం చేకూరే అవకాశం డాక్టర్స్కి మాత్రం, ఎందుకంటే ఆపరేషన్స్లో వాటి వల్ల, సర్జరీస్ వల్ల, కుజకేతుల కలయిక వల్ల డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వరకు విదేశీ ప్రయత్నాలు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత కొంత ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అంటే న్యాయవాద వృత్తిలో ఉండే న్యాయవాదులు కానీ కొంత వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రకమైన చికాకులు, చింతలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏంటిది ఇది అది చూస్తుంటేనే వాళ్ళకి ఈ విధంగా ప్రపంచం ఉంటుందని కొంతమంది భావనలో ఉంటారు. ఈ రకమైన దానికి నేను ఏం సమాధానం చెప్పాలి, ఏ జడ్జిమెంట్ ఇవ్వాలి, న్యాయమూర్తి అనుకోవచ్చు, న్యాయవాదులు కూడా ఏ విధంగా మనం ముందరికెళ్తే మరి దీని సమస్య పరిష్కారం ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం ఉండకుండా ఉంటాయి సమస్యలు, అటువంటి పరిష్కరించే సమయానికి ఇప్పుడు వస్తుంది. అటువంటి వారికి ఏ విధంగా మనం పరిష్కారం చెయ్యాలి అని ఒక భావన మనసులో, ఏ విధంగా దీన్ని పరిష్కరించాలని ఒక మనసులో ఒక చింతన భావన ఉంటుంది. ఇది కూడా చాలా ఇబ్బందికరమైంది కర్కాటక రాశి వారికి, అంటే ముఖ్యంగా న్యాయవాదులకు. ముఖ్యంగా విద్యార్థులు కూడా చదువుకోవటం ఎక్కువగా 2 సార్లు చదువుకోవటం మంచిది, ఏదైనా గురువు 12లో ఉన్నాడు కాబట్టి. వ్యాపారాలు చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారాలకు యోగదాయకంగా ఉన్నాయి. స్వదేశంగా వ్యాపారం చేస్తే నష్టపోయే తత్వం కానీ మేలుకోలేవు నేర్చుకోవాలి. అంటే మిమ్మల్ని మిస్లీడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వ్యాపారంలో, ఇది చేస్తే ఇంకా డబ్బులు వస్తాయంటే అక్కడ డబ్బులు రాకపోగా నష్టమే ఉంటుంది. కాబట్టి ఇట్లా మిస్లీడింగ్స్ కూడా వ్యాపార రంగంలో ఉండేటువంటి ఉద్యోగులకు ముఖ్యంగా చెప్పుడు మాటలు వినొద్దు, మీ సొంతంగా మీ నిర్ణయం తీసుకోండి, అవతల పని చెప్పేది వినొద్దు. సొంత నిర్ణయాలకి ఆలోచన చేసి ఆచితూచి చూసి నిర్ణయం తీసుకోండి. అంతేగాని వేరే వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకోవటం వల్ల వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో వాళ్ళకు టైంకి సమయానికి అక్కడ, కానీ మీకు ఆలోచన వాళ్ళు చెప్పేదానికి మీకు దగ్గరగా పోలిక ఉంటే తద్వారా మీరు ఆలోచన చేయండి. దానికి దీనికి వ్యత్యాసం ఉంటే కనుక మీ ఆలోచన మీరు చేసుకోవడం మంచిది. ఈ విధంగా కర్కాటక రాశి వారికి యోగ అవయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది? వీళ్ళు ఖడ్గమాల స్తోత్ర పరణ కాలభైరవ అష్టకం చదువుకోవటం, ప్రతినిత్యం ప్రతి ఆదివారం కానీ ప్రతి శనివారం రోజు కానీ కుక్కలకి కొంత గోధుమ రొట్టెలు నైవేద్యంగా పెట్టడం, సుబ్రహ్మణ్య క్షేత్రం కానీ ఏదైనా దర్శనం ఇంట్లో అయినా సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు? అమ్మ మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు, కుజకేతువులు, శని రాహువులు కలవటం లేదు, కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తినామం, అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు. గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము. గణపతి అంటే లక్ష్మీప్రదం. తర్వాత పార్వతీదేవి శక్తిని, ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క మెషిన్ నడవాలి, యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి. పవర్ అన్నా కావాలి, లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి. మాన్యువల్ అంటే
యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, అలా అన్నా జరగాలి. అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయి తిప్పడం రకరకాలు ఉంటాయి. మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా, కాబట్టి శక్తిని ఇవ్వాలి. కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో. అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క 4 ఉన్నాయో, అమ్మవారు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం. వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము, ధనము, అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది. అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామిని, రుద్రుడు కానీ, ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు, వెళ్తే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, హోమాలు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ రాశుల వారందరికీ కూడా. ధన్యవాదాలు.